Hi traders, welcome to this channel Traders Choice. ఈ వీడియోలో మనం ఈ వీక్ మార్కెట్స్ మనం స్టాండ్స్ ఎలా తీసుకుంటున్నాం, స్టాక్ ట్రేడింగ్ ఎన్వైరన్మెంట్ అనేది మనం ఎలా డిసైడ్ చేసాం అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. స్టాక్ ట్రేడింగ్ టైమింగ్ మోడల్. ఎవరైనా స్టాక్ ట్రేడింగ్ టైమింగ్ మోడల్ అంటే ఏంటో చూడాలంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అనేది చేశాను. ఓకే, ఆ వీడియో అనేది కార్డ్స్లో ఇస్తాను. దాని ద్వారా మీరు ఇందులో ఏం జరుగుతుంది ట్రేడింగ్ టైమింగ్ మోడల్ అనేది చూసి తెలుసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇన్పుట్స్లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇండైసెస్. ఓకే, ఇక్కడ ఇండైసెస్ చూసుకుంటే మనకి ఈ వీక్ ఇండైసెస్ అనేది గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఓకే, ఈ వీక్ ఇండైసెస్ అనేది ఎలా క్లోజ్ అయినాయి అంటే గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. బట్ ఇక్కడ మనం నిఫ్టీ 500 చార్ట్ తీసి చూస్తే చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూస్తున్నాను. ఇక్కడ ఒకసారి చూడండి, వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి జూమింగ్ చేసి చూస్తే ఇక్కడ పాస్ట్ 6 వీక్స్ కూడా మార్కెట్ అనేది కంటిన్యూస్గా నెగిటివ్లో క్లోజ్ అయింది పాస్ట్ 6 వీక్స్గా. ఓకే, ఇలా జరగడం అనేది చాలా రేర్. ఓకే, పాస్ట్ 6 వీక్స్గా కంటిన్యూస్గా నెగిటివ్గా క్లోజ్ అయ్యి ఈ లాస్ట్ వీక్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓకే, విచ్ ఈజ్ ఏ గుడ్ సైన్. ఓకే, ఇక్కడ డైలీలోకి వెళ్ళి చూద్దాం మనం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చి చూస్తే కొంచెం జూమింగ్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చి చూస్తే ఇంతకుముందు ఏదైతే లెవెల్ని మనం సపోర్ట్గా చూసి అది బ్రేక్ అయితే మార్కెట్లో నెగిటివిటీ వస్తుంది అని అనుకున్నామో ఈ లెవెల్, ఓకే, 22,715 లెవెల్, ఆ లెవెల్ని మార్కెట్ అయితే బ్రేక్ చేయడం జరిగింది. ఆ తర్వాత డౌన్ సైడ్కి తగ్గడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ రివర్స్ అవ్వడానికి చూస్తూ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. ప్రీవియస్గా 22,715 లెవెల్ ఏదైతే సపోర్ట్గా యాక్ట్ చేసిందో ఇప్పుడు అదే 22,715 లెవెల్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. పైకి ప్రైస్ మూవ్ అవుతున్నప్పుడు రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ ఏమన్నా పైకి వస్తే మనం దానికి తగ్గట్టుగా మార్కెట్ స్టాన్స్ అనేది తర్వాత తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10 మూవింగ్ యావరేజ్ అనేది 20 మూవింగ్ యావరేజ్కి బిలో ఉంది. ఓకే, ఇది 10 మూవింగ్ యావరేజ్ కదా, ఇది 20 మూవింగ్ యావరేజ్. 10 అనేది 20కి బిలో ఉంది అండ్ ప్రైస్ అనేది ఆల్ మూవింగ్ యావరేజెస్కి బిలో ఉంది. 10, 20, 50 అన్ని మూవింగ్ యావరేజెస్కి కూడా షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్కి బిలో ఉంది. బట్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అయిన 200 మూవింగ్ యావరేజ్కి అబవ్ అయితే ఉంది. ఓకే, ఇలా ఇండెక్స్ అయితే మనకి ఉంది ఈ వారం. నెక్స్ట్ వచ్చేసి 52 వీక్ హైస్, ఇది నెగిటివ్గా తీసుకున్నాను. 52 వీక్ క్లోజ్ కూడా నెగిటివ్గా తీసుకున్నాను. ఇది ఎందుకు ఇలా నెగిటివ్గా తీసుకున్నాను అనేది ఒకసారి 52 వీక్ హైస్ అండ్ 52 వీక్ లోస్లోకి వెళ్ళి మనం చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ప్రీవియస్ వీడియోస్లో గ్రాఫ్ అనేది చూపించాను. ఇక్కడ గ్రాఫ్లో నెంబర్ అనేది కరెక్ట్గా తెలియట్లేదు కాబట్టి వీడియోలో ఇక్కడ టేబుల్ అనేది వేసాను చూడండి. ఇక్కడ చూడండి, 6th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ వరకు కూడా ఉన్న 52 వీక్ హైస్ ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయి. అలానే 6th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ వరకు కూడా అబ్జర్వ్ చేయండి. సో ఈ టేబుల్లో 52 వీక్ లోస్ ఉన్నాయి, వాటిని రెడ్ కలర్లో ప్రజెంట్ చేశాను ఇక్కడ. ఇక్కడ చూడండి, మనం చూస్తే 6th ఆగస్ట్ నుంచి ఈ 14th ఆగస్ట్ వరకు 52 వీక్ హైస్ ఎలా ఉన్నాయి, సేమ్ పీరియడ్లో 52 వీక్ లోస్ ఎలా ఉన్నాయి అనేది చూస్తే ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా 52 వీక్ హైస్ కన్నా 52 వీక్ లోస్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. ఓకే, పాస్ట్ వీక్ కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. 14th ఆగస్టు కూడా 52 వీక్ హైస్ 30 ఉంటే 52 వీక్ లోస్ మాత్రం 51 ఉన్నాయి. సో దట్ షోస్ ద వీక్నెస్ ఇన్ ద మార్కెట్. ఓకే, బ్రెత్ వీక్గా ఉందని చెప్పేసి మనకి అది చెప్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ నేను ఇన్పుట్స్లో 52 వీక్ హైస్ అండ్ లోస్ని నెగిటివ్గా అయితే ఉంచాను. ఓకే, వాచ్ లిస్ట్స్. నెక్స్ట్ ఈ వాచ్ లిస్ట్స్ అనేవి నేను చేసిన స్కానింగ్లో చాలా తక్కువ స్టాక్స్ అయితే వస్తున్నాయి. ఓకే, పాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా అలానే తక్కువ స్టాక్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఫ్యూ స్టాక్స్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ బ్రేక్అవుట్స్ ఫాలో అప్ మూవ్స్. ఈ రీసెంట్ బ్రేక్అవుట్స్ ఫాలో అప్ మూవ్స్లో పాస్ట్ వీక్లో లేదా ఆ ముందు వీక్లో పాస్ట్ 2 వీక్స్లో వచ్చిన బ్రేక్అవుట్స్లో మనకి ఏం జరిగిందంటే బ్రేక్అవుట్స్ అవుతున్నాయి కానీ ఫాలో అప్స్ రావట్లేదు. ఓకే, కొన్ని అయితే స్టాప్ లాసెస్ హిట్ అయ్యి తగ్గిపోతున్నాయి. కొన్ని ఫాలో అప్స్ రాకుండా అక్కడక్కడే కన్సాలిడేషన్ అయితే జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ లెస్ ఫాలో అప్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. అలానే స్టాక్ పార్టిసిపేషన్ చూస్తే స్టాక్ పార్టిసిపేషన్ అనేది ఈ వారం 1.3 వచ్చింది. 1.3 అంటే బిట్వీన్ 1 and 2.
ఓకే. అంత బుల్లిష్ ఏం కాదు. ఓకే. ఇట్ ఈస్ షోయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ వీక్‌నెస్ ఇన్ ద మార్కెట్. సో, ఈ ఇన్‌పుట్స్ అన్నీ తీసుకొని మనం ఒక కంక్లూజన్‌కి వస్తాం. దేనికి సంబంధించి? స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్‌మెంట్. మనం స్టాక్స్ ట్రేడ్ చేయాలంటే ఓన్లీ బై సైడే. నేను చేసేది కూడా ఓన్లీ బై సైడే. షార్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడట్లేదు. ఓన్లీ బై సైడ్ స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది అని చూస్తే ఇక్కడ వీక్ అయితే ఉంది. ఓకే. పాస్ట్ 3 వీక్స్‌గా కూడా వీక్‌లోనే మార్కెట్ అనేది ఉన్నది ఇక్కడ. స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది వీక్‌లోనే ఉంచాం. ఓకే. వీక్‌గా ఉందంటే అర్థం ఏంటి? మార్కెట్ బ్రెడ్త్ అనేది చాలా పూర్‌గా ఉంది. రిస్క్ అనేది అవాయిడ్ చేయాలి. ఓకే. ఇక్కడ వీక్ నుంచి మోడరేట్‌కి తీసుకొచ్చే అవకాశం ఎప్పుడుంటదంటే, మనకి ఇక్కడ చార్ట్ చూడండి. ఇక్కడ, ఇక్కడ స్మాల్ క్యాండిల్స్ అయితే కన్సాలిడేషన్ అవుతున్నాయి కదా! ఈ రెసిస్టెన్స్ దగ్గర. ఇక్కడ 1 ఆర్ 2 డేస్ కన్సాలిడేషన్ అయ్యి ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్‌ని దాటుకొని బ్రేక్‌ఔట్ చేసి ప్రైస్ అనేది పైకొచ్చి ఈ 10 ఈఎంఏకి పైకొచ్చి క్లోజ్ అయ్యి అదే టైంలో మనకి మార్కెట్ బ్రెడ్త్ కూడా డెవలప్ అవ్వాలి. 52 వీక్ హైస్ ఎక్కువ ఉండాలి. 52 వీక్ లోస్ తక్కువ ఉండాలి. అలానే వాచ్ లిస్ట్స్‌లో స్టాక్స్ అనేవి స్లోగా పెరుగుతూ రావాలి. అలానే వచ్చిన బ్రేక్‌ఔట్స్‌లో ఫాలో అప్స్ అనేవి కనిపించాలి. సో, ఇవన్నీ సైన్స్ ఎప్పుడైతే మనకి కనిపిస్తాయో అప్పుడు మనం ఇక్కడ ఉన్న మార్కెట్ మనకి స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్‌ని వీక్ నుంచి మోడరేట్‌కి చేంజ్ చేసే అవకాశం ఉంది. కానీ యాస్ ఆఫ్ నౌ ఆ సైన్స్ ఏమీ లేవు కాబట్టి వీక్‌లోనే నేను స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్‌ని అయితే ఉంచుతున్నాను. అలానే ఈ వారం మనకి సెక్టార్స్ ఏవి స్ట్రాంగ్‌గా ఉన్నాయని చూస్తే ఇక్కడ హెల్త్ కేర్ ఫస్ట్. సో, పాస్ట్ 3 వీక్స్, 4 వీక్స్ నుంచి కూడా హెల్త్ కేర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అలానే కెమికల్స్. కెమికల్స్‌లో స్పెసిఫిక్‌గా అగ్రికల్చర్ కెమికల్స్ అనేవి, అగ్రికల్చర్ రిలేటెడ్ స్టాక్స్ అనేవి కొంచెం స్ట్రెంత్ అయితే చూపిస్తున్నాయి. అలానే ఆటోమొబైల్స్. ఆటోమొబైల్స్ రిలేటెడ్ ఆటో పార్ట్స్, అలానే ఆటో మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. ఈ 2 కూడా మనకి స్ట్రెంత్ అయితే చూపిస్తున్నాయి. సో, ఓవరాల్‌గా ఈ సెక్టార్స్ అలానే అందులో ఉన్న ఇండస్ట్రీస్ అనేవి స్ట్రెంత్ అయితే చూపిస్తున్నాయి. ఓకే. సో, దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.